హాయిగా అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ హేమంత్ వచ్చేసా. సో ఈరోజు ఏంటంటే మన వెంకట సాయి డబల్ డబల్ త్రీ సారీ 3339 అనే ఒక యూజర్. సో ఏంటంటే ఈ వీడియోకి రిప్లై ఎందుకు ఇస్తున్నానంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు కొత్తగా కొంతమంది పిల్లలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్కి వచ్చిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి ఎలా అంటే ఉడుకు రక్తం అండి, ఎగబడతారు, ఎలా వెళ్ళిపోతారు అంటారు. సో యాజ్ వెల్ యాజ్ మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మీకు అలాగే ఉంటుంది. ఓకే, నేను దానికి ఏమనలేను మిమ్మల్ని. సో కాకపోతే ఈ వీడియో ఈ కమెంట్కే కాదు, వేరే కమెంట్స్ కూడా రిప్లై నీకు ఇవ్వాలి. ఇవ్వకపోతే నువ్వు ఏంటంటే ఏదో కొంచెం ఓవర్ హైప్ అనుకుంటున్నావు, ఓవర్ హైప్ ఇచ్చేసుకుంటున్నావు నీ మీద నువ్వు. అలాగే ఓవర్ హైప్ అంటే ఎలా అంటే దాని గురించి నువ్వు హైప్ ఎక్కువ పెట్టుకుంటున్నావు. ఎందుకంటే అలా హైప్ పెట్టుకున్న వాళ్ళకి ఏం జరిగింది, ఎలా అయ్యింది అనేది కూడా చెప్తా. నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ తర్వాత కమెంట్ చేయి. ఓకే, క్లారిటీగా విను. ఓకే, ఏం వినకుండా కొన్ని 2000 దానికి కూడా రిప్లై ఇచ్చావు, దానికి నాకు నచ్చలేదు. అండ్ ఇంకో తమిళస్ కూడా ఇచ్చావు, దానికి కూడా నేను చెప్తా ఎందుకు నాకు నచ్చలేదు నీ రిప్లై. ఓకే, నీ కమెంట్ ఎందుకు నచ్చలేదు నేను చెప్తా. ఓకే, సో ఏంటంటే నేను చిన్న కమెంట్ చూడండి. బ్రో, నువ్వు జాయిన్ అయ్యి 4 months అయ్యిందంట. నేను జాయిన్ అయ్యి 4 months అయ్యిందంట. నువ్వు ఫెయిల్ అయ్యావని, అందరూ ఫెయిల్ అవుతారా అని అంటున్నాడు. బేసిక్గా చెప్తా, నేను ఫెయిల్ అయ్యాను నీకు తెలుసా? చెప్పు, వాట్ ఇస్ మీన్ బై ఫెయిల్? ఎందుకు ఫెయిల్ అంటే బ్యాక్ స్టెప్ వేయడం ఫెయిల్. ఓకే, బ్యాక్ స్టెప్ వేయలేదు నేను ఎప్పుడు. అండ్ ఇప్పటికి నేను రీటైలింగ్ చేస్తున్నా, నా ఇన్కమ్ నీకు వస్తుందా చెప్పు. నేను 4 months అయ్యింది నేను జాయిన్ అయ్యాను, నీకు తెలుసా? నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను మీకు తెలుసా? అసలు నేనుగా దగ్గరగా 1 year పైన అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఓకే మీరు ఫరెవర్లో జాయిన్ అయ్యారు కదా, ఇప్పటిదాకా మీరు ఎన్ని ప్రోడక్ట్స్ యూస్ చేశారు? జస్ట్ గివ్ మీ రిప్లై, అంతే. మీ కింద రిప్లై ఇవ్వండి. ఎన్ని ప్రోడక్ట్స్ యూస్ చేశారు, ఎన్నిట్లో మీకు రిజల్ట్ వచ్చింది, ఏం రిజల్ట్ వచ్చింది, వాట్ డిడ్ యూ షో ఫర్, ఏం చూపిస్తున్నావు అంటే ఏం చెప్తున్నావు నువ్వు వాళ్ళ గురించి. అంటే ఎవరో చెప్పిన వీడియో చెప్పడం కాదు, అయితే ఇప్పుడు నేను చెప్పాను నా రిజల్ట్, అది నువ్వు షేర్ చేసుకోవడం కాదు. నువ్వు యూస్ చేసావా, ఆ రిజల్ట్ నువ్వు అబ్జర్వ్ చేసావా? ఫస్ట్ థింగ్, ఫర్ ఎవర్ మెయిన్ మోటో చెప్తా. వీళ్ళు ఏదో మీకు ఎక్కిస్తున్నారు, సో నువ్వేందంటే ఆ మోటివేషన్లో ఉన్నావు. అది నేను జుజుబి, అది నువ్వు మోటివేషన్లో ఉన్నావు, ఆ మోటివేషన్ వల్ల నువ్వు అట్లా తయారయ్యావు. కానీ ఐ నో దట్, ఎందుకంటే మోటివేషన్ అలా ఉంటుంది అనమాట వాళ్ళది. ఓకే, సో మెయిన్గా ఫర్ ఎవర్లో మోటో ఏంటంటే, ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్. మీకు అది చెప్పారో లేదో నాకు తెలియదు. యూజ్ ద ప్రొడక్ట్, యూజ్ చేసావా? షేర్ ద ప్రొడక్ట్. ఓకే, షేర్ ద ప్రొడక్ట్. తర్వాత ఇదన్నీ అయిపోయిన తర్వాత వాడికో రిజల్ట్ వచ్చింది, వాడు కన్ఫామ్గా అదే ప్రోడక్ట్ని షేర్ చేస్తాడు. ఇది మెయిన్ మోటో. ఇది యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, నాట్ షేర్ ద బిజినెస్, షేర్ ద ప్రోడక్ట్. ఓకే, ప్రోడక్ట్ని షేర్ చేస్తే వాడే షేర్ చేస్తాడు. అసలు మెయిన్గా నేను ఒకటే అడుగుతాను, మీరు జాయిన్ అయ్యి ఎన్ని ఏళ్ళు అయ్యింది, ఎన్ని ఇయర్స్ అవుతుంది, లేదా ఎన్ని మంత్స్ అవుతుంది? మీకు చాలా విషయాలు ఇందులో తెలియదు నేను చెప్తే కానీ, అవునా కదా? ఇప్పుడు సూపర్వైజర్ అయిన తర్వాత, ఓకే సూపర్వైజర్ పొజిషన్కి మనకి 2 months లోపలే అచీవ్ అవ్వాలనే విషయం మీకు తెలియదు. చెప్పింది ఎవరు? ఓకే, సో కాల్ మీ, నేనే కదా మీకు చెప్పింది. అంటే నీ షేర్ చేస్తేనే కదా నీకు తెలిసింది. అయ్యా బ్రో, అంటే మనం 2 months లోపలే చేయాలని చెప్పి నువ్వు కూడా కమెంట్ చేసావు. బ్రో, ఎవ్రీ 2 monthsకి పొజిషన్ చేంజ్ అవ్వాలని స్టార్టింగ్లో చెప్పలేదు అని నువ్వే చెప్పేశావు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను క్వాలిటీ గురించి కానీ కంపెనీ బిజినెస్ గురించి కానీ నేను చెప్పలేదు. ఇక్కడ బ్యాడ్గా ఫెయిల్ అవ్వడం అంటే ఎందుకు ఫెయిల్ అయ్యారో చెప్పాను. డీటెయిల్గా వీడియో మళ్ళీ చూడు. ఓకే, డీటెయిల్గా చూడు. ఓకే, చూసిన తర్వాత మాట్లాడు. 2 months లోపల 25cc చేసుకోవాలి అనే విషయం నీకు తెలియదు, అది నీకు చెప్పలేదు. నేను అది చెప్తున్నాను, తప్పులేదు. అండ్ ఇంకోటి ఏంటంటే 2000 రూపీస్ స్కామ్ గురించి కూడా నువ్వేమన్నావంటే, స్కామ్ కాదు బ్రో, అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్, అంటే ఒక ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవడానికి, అంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటే తర్వాత కొనుక్కుంటారు. ఓకే, మినిమం ఒక 2000తో ఒక ప్రోడక్ట్ కొనిచ్చి తర్వాత వాళ్ళు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటారు, ప్రోడక్ట్ బాగుంటే అన్నావు. ఓకే, ఇప్పుడు గుమ్మడికాయలు దొంగనంగానే నువ్వెందుకు భుజం తడుకుంటున్నావు అది నేను అడుగుతున్నాను మెయిన్గా. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావా, మరి ఎందుకు నువ్వు భుజం తడుకుంటున్నావు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఏం చేశాను అక్కడ 2000 రూపీస్ పెట్టి జాయిన్ అయిన తర్వాత వేరే వాళ్ళని జాయిన్, అంటే నేను ఇక్కడ కంపెనీలో ఉన్న వాళ్ళని కదా, స్కామర్స్ గురించి మాట్లాడుతున్నాను. స్కామర్స్ గురించి మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఏమైందంటే 2000 రూపీస్ పెట్టి ఒక పర్సన్ జాయిన్ అయ్యి,
ఓకే, ముందు ప్రోడక్ట్ వచ్చింది, తర్వాత ఏమైందంటే ప్రోడక్ట్ ఇంటికి పంపించలేదు. 30,000 పెట్టి కొనుక్కున్నప్పుడు ఆ ప్రోడక్ట్కి డబ్బులు రాలేదు, ప్రోడక్ట్ రాలేదు. చెప్పాను కదా, సో అండ్ సో ఒక అమ్మాయికి ఇలా అయింది, తనకు పేరెంట్ లేరు. ఆ వీడియో మీరు చూసారో లేదో నాకు తెలియదు. సో ఆ పొజిషన్లో ఆ అమ్మాయికి జరిగినట్టు ఇంకే పర్సన్కి జరగకూడదు అని ఆ 2000 స్కామ్ గురించి చెప్పాను. అర్థమైందా? 2000 నువ్వు ప్రొవైడ్ చేసుకుంటావు, ఏం చేసుకున్నా నాకు అనవసరం. ఓకే, ఇప్పుడు 2100 పెట్టుకో, అంతే కదా. ఇప్పుడు 2000కి ప్రోడక్ట్ రాదు, సో జిఎస్టీ ట్యాక్స్ అన్నీ యాడ్ అవుతుంది. కానీ అక్కడ అలా కాదు, జస్ట్ 2000లోనే ప్రొడక్ట్స్ జిఎస్టీ అన్నీ కలిపేలాగా ట్రై చేశారు. సో అలా చేసి ప్రోడక్ట్ పంపించారు. తర్వాత ఏమైందంటే ఈ పర్సన్ ఎవరైతే జాయిన్ అయిన పర్సన్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి మళ్ళీ నమ్మించేసి 30,000 చేయించుకున్న తర్వాత లేదు, ఇంకా లేదనమాట, రిజల్ట్ లేదు. సో తర్వాత డబ్బులు పంపించలేదు, ఒక ప్రోడక్ట్ పంపించలేదు, ఒక వర్క్ కూడా చేయలేదు ఆమెకి. సో అదే అనమాట, అలాంటి స్కామ్స్ ఉన్నాయని చెప్పి ఆ వీడియో పెట్టాను. వీడియో క్లారిటీగా చూడకుండా, నువ్వు క్లారిటీగా చూడకుండా తమ్నేల్ తప్పుగా ఉందంటే నీది తప్పు. అండ్ ఇంకో విషయం, నీ తమ్నేల్ వీడియో దాని గురించి కూడా నేను చూశాను. సో దానికి కూడా రిప్లై ఇవ్వాలి. మెయిన్గా తమ్నేల్ అలా పెట్టకు బ్రో. వీడియో చూడగానే చూసి తమ్నేల్ని చూసి మాకు నెగిటివ్గా చెప్పినట్టుగా యూట్యూబ్లో రాంగ్గా ఉంది అని. సో నేనేంటంటున్నానంటే, రాంగ్గా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫరెవర్లో నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి ఇందులో కరెక్ట్ ఎంత ఉంది, రాంగ్ ఎంత ఉందో చెప్తున్నా. నువ్వు వీడియో చూడకుండా రాంగ్ ఎంత ఉంది, ఇదే ఉందని చెప్పకూడదు. అండ్ నేను ఒక ఐడియా అడిగా, ఒక 50,000 స్కామ్ ఉంది, 50,000 రూపీస్ స్కామ్ జరిగింది, ఒక డెలివరీ బాయ్కి జరిగింది. సో అదే ప్రాసెస్ నేను అక్కడ చెప్పాను. వాళ్ళు తప్పే ఉంది, తమ్నేల్ అదే, మరి అదే పెడతారు. అంటే ఇప్పుడు ఎలా పెట్టాలి, ఫర్ ఎవర్ అంటే బంగారం అండి, ఇందులో జాయిన్ అవుతే ఇలా స్కామ్ అవుతారండి అని పెట్టినా తమ్నేలు. చెప్పండి, మీరు చెప్పండి ఒక మాట. ఇంకోటి ఏంటంటే నేను అడిగాను నీకు ఒక ఐడియా, అప్పుడు ఏమన్నా తెలుసా, వాచ్ ఫుల్ వీడియో అబౌట్ ఫర్ ఎవర్ అని పెట్టండి తమ్నేల్లో. అంటే అన్ని వీడియోస్లో నేను వాచ్ ఫుల్ వీడియో అబౌట్ తమ్నేల్ అంటే ఫుల్ వీడియో అబౌట్ ఫర్ ఎవర్ అని చెప్పి అన్ని వీడియోలు, ఇప్పుడు ఈ వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో పెడితే నన్ను ఏం చేస్తాడు తెలుసా, యూట్యూబ్ ఒక స్ట్రైక్ ఇచ్చి పాడేస్తాడు. వీడియోస్ పెట్టడానికి కూడా రాదు నాకు. అర్థమైందా? అన్నిటికీ అదే ఎట్లా పెడతారండి చెప్పండి. ఫర్ ఎవర్ గురించి చేస్తున్నాం కాదు, కాదు ఒక్కొక్క కంటెంట్కి ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు నీకు ఒక పేరు ఉంది, నాకు ఒక పేరు ఉంది, ఇంకొకరికి ఒక పేరు ఉంది. అంతేగాని ఫరెవర్లో పనిచేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరికి ఫర్ ఎవర్ అని రాశారు కదా, అంటే ప్రతి ఒక్కరికి ఫర్ ఎవర్ అని పేరు పెట్టరు కదా. ఫర్ ఎవర్ గురించి వీడియో చేస్తున్నాం కాబట్టే కదా. అక్కడ నేను ఒక తమ్నేల్ చూపిస్తానండి, ఇందులో నాకు ఏం తప్పు కనపడిందో నీకు అర్థం కాలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒక పర్సన్ బ్రో నేను 1,500 పెట్టి తను ఏమైందంటే మోసపోయాడు. సో నేను ఏమన్నానంటే, నా నెంబర్ ఇచ్చేసి నాకు కాంటాక్ట్ అవ్వు బ్రో అని చెప్పాను. సో తనేం రిప్లై ఇచ్చాడంటే, మీరు ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి, రియల్గా వర్క్ చేయాలి అనుకుంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉండేసి దూరం అండి, దగ్గరగా ఎక్కడంటే ఆయన ఉండేది మనకి ఆంధ్రాకి, మన విజయవాడకి, ఆంధ్రాకి ఇంకా మన తెలంగాణ బోర్డర్కి, కొంచెం తెలంగాణకి ఇటు సైడ్ ఉంటుంది బాగా. సో మన హైదరాబాద్ నుంచి ప్రోడక్ట్స్ వెళ్ళాయి వాళ్ళకి. ఓకే, మన హైదరాబాద్ నుంచి ప్రోడక్ట్స్ వెళ్ళాయి. సో తను ఏమైందంటే ప్రోడక్ట్స్ రిటర్న్ చేయాలి. అంటే తను అన్నాడు, అంటే అన్న ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ రిటర్న్ చేయడానికి అక్కడ దాకా వెళ్ళి ఇవ్వాలా, అంత దూరం ఉంది కదా అన్నాడు. అంటే ఇష్టం లేక, అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, ఆయన చేయలేడు. ఆయన ఒప్పుకున్నాడు, నేను చేయలేను బ్రో, నేను చేయలేక నేను వదిలేసుకుంటున్నాను అన్నాడు. సరే, సో అక్కడ నుంచి తను అక్కడ దాకా వెళ్ళాలి అంటే చాలా ఇబ్బంది. అలాగే ఇప్పుడు నువ్వు ఇచ్చే ఆపర్చునిటీ అనేది వర్కౌట్ అయ్యిద్దో లేదో అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ ప్రకారంగా ఎలా అంటే అండి, ఒక పర్సన్ వచ్చి మన ప్రోడక్ట్ని కొంటేనే మనకు మనీ వస్తుంది. ఓకే, ఒక పర్సన్ వచ్చి మన దగ్గర తీసుకుంటేనే డబ్బులు వస్తుంది. అలా కాదు, చాలామంది ఇలా ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, లేదు జస్ట్ జాయిన్ అయిపోండి మనీ వస్తుంది అంటున్నారు. అది స్కామా కాదా? మీరు చెప్పండి వెంకట సాయి గారు, స్కామా కాదా? అది తప్పా నిజమా? ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో కూడా ఏమైనా అలా చేస్తున్నారా? అంటే ప్రతిదానికి మీరు రిప్లై అనేది నెగిటివ్గానే ఇస్తున్నారు నాకు విషయంలో. ఎందుకంటే ప్రతిదానికి మీరేదో భయపడినట్టుగా ఫీల్ అవుతున్నారు, అంటే ఏదో నీ గురించి వీడియో తీసినట్టుగా ఆ టైప్లో మీరు అనుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం, ఆ వీడియోకి కమెంట్ ఇచ్చిన రిప్లై ఎలాంటిదంటే, కంపెనీ రియల్ అండ్ ట్రస్టెడ్ కావాలి అనుకుంటే 200 కాదు 300 కిలోమీటర్లు అయినా, ఎంత దూరం ఉన్నా 2cc కోసం ఆఫీస్కి వెళ్లకుండా జాయిన్
జాయిన్ అవ్వకుండా ఫేక్ స్కామ్ అని చెప్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చూసి అస్సలు ఆన్లైన్పై ట్రస్ట్ పోద్ది అందరికీ. ఆన్లైన్ పైన ట్రస్ట్ ఎప్పుడో పోయింది, ఇప్పుడు కాదు, ఎప్పుడో పోయింది. అండ్ అన్నిట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టాగ్రామ్ చూస్తానండి మెయిన్గా మామూలుగా. సో ఏమైందంటే ఒకసారి నేను ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి ఆర్డర్ పెట్టాను. సో క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ముందే కట్టమన్నారు. సో నేను కట్టాను. అప్పటి నుంచి అన్ని ప్రొడక్ట్స్ అలా ఉంటాయని అనుకోను కదా. ఇప్పుడు అక్కడ నేను ఆర్డర్ పెట్టానండి, 300 పే చేశాను, ఆర్డర్ రాలేదని చూశాను, పోయినాయి డబ్బులు, లైట్ తీసుకున్నాను, ఇంకేం చేయలేము దానికి. సరే అని చెప్పి నెక్స్ట్ ఒక సో అండ్ సో పర్సన్ ఉన్నాడు, ఆయన మీద నాకు ట్రస్ట్ ఉంది, అంటే ఆయన ఎప్పుడు దాని గురించి వీడియో చేస్తున్నాడు. సో ఆయనకి చెప్పాను నిజంగానే ఉంటుందని ఫస్ట్ కమెంట్ చేసి తెలుసుకున్నాను దాని గురించి, నిజంగానే ఉంటుందా బ్రో ఇది నిజం అంటే, అవును బ్రో నేను నీకు గ్యారంటీ అన్నాడు. ఆర్డర్ పెట్టాను, ప్రోడక్ట్ వచ్చింది. సో అన్ని హ్యాట్స్ నమ్మను నేను. సో డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి ఫెయిల్ అవుతున్నాయి కదా, ఎలా ఉంటుందో నిజాలు తెలుసుకోగలుగుతాం. ఒకసారి ఫెయిల్ అవుతేనే కదా మనం ఏదైనా తెలుసుకోగలుగుతాం. అలానే అనమాట అది కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకో తమ్నేల్ అండి, దానికి కూడా రిప్లై ఇచ్చాడు. ఏంటంటే తమ్నేల్ అలా పెట్టద్దు అని అన్నాడు. తమ్నేల్స్ అలా అంటే నేనేది తమ్నేల్ అంటే ఇప్పుడు వీడియోకి తగ్గ కంటెంట్కి మనం ఒక తమ్నేల్ పెడతాం. ఇప్పుడు ఈ వీడియోకి ఈ తమ్నేల్ పెట్టాలని మనకు ఒక అవగాహన ఉంటుంది. ఓకే, ఈ వీడియోకి మనం ఈ తమ్నేల్ పెడితేనే మనకు వర్కౌట్ అయితే అని మనకు ఒక అవగాహన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో పెట్టా, ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్లో ఎలా పెట్టానంటే, ఒక పర్సన్ అడిగాడు, కమెంట్ చేశాడు. ఎలా అంటే, ఒక్క నిమిషం అండి, ఈ వీడియో నేను చేసింది నేను మీకు పెడతాను ఒకసారి, సారీ. సో ఏంటంటే ఇప్పుడు ఒక తమ్నేల్ చేసామండి, మనకు వచ్చేసి మొన్న ఒక వీడియో చేసాము, ఒక పర్సన్ ఉంది, అక్కడ మనం ఇంటూ మార్క్ పెట్టాను, జస్ట్ ఇంటూ మార్క్ పెట్టేసి రిప్లై ఫర్ ద కమెంట్ అని పెట్టి పైన ఆయన ఏ కమెంట్ పెట్టాడో ఇలా ఒక కమెంట్ పెట్టాం. ఏమన్నాడంటే, ఫర్ ఎవర్లో మీరు స్కామ్స్ ఉన్నారని చెప్పారు, అండ్ మళ్ళీ మీరు ఫర్ ఎవర్లో ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, దీనివల్ల మీకు ఏంటి లాభం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎవర్లో ఉన్న పర్సన్స్ కొంతమంది స్కామర్స్ ఉన్నారు అని చెప్పాను. కొంతమంది ఉన్నారు, లేరని మీరు కమెంట్ చేయండి చూద్దాం. ఉన్నారు, మ్యాక్సిమం చాలా మంది ఉన్నారు, కొంతమంది నిజాయితీగా చేసుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇందులో నేను జస్ట్ కమెంట్కి రిప్లై అని చెప్పి ఏదో నాకు ఇష్టం వచ్చిన డిజైన్స్లో నేను చేసుకున్నాను. అలా నేను స్కామర్ని పెట్టలేదు, ఒక దయ్యంది పెట్టాను అనమాట, కొంచెం బాగుంటుందని. సో దానికి ఏమి ఇచ్చానంటే, నువ్వు తమ్నేల్స్ అన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా పెట్టకండి, వీడియో ఎవరు చూడకుండా తమ్నేల్ చూసి ఫేక్ అని అనుకుంటున్నారు, వాచ్ ఫుల్ వీడియో అని పెట్టండి. సరే, ఇప్పుడు వాచ్ ఫుల్ వీడియో అని పెడతాను ఇప్పటి నుంచి, సరేనా? హ్యాపీగా. ఏంటంటే అండి, వీడియో చూడకుండా తీసుకునే డెసిషన్స్ అది వాళ్ళక. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ నువ్వే అంటున్నావు కదా, మరి మంచి ఆపర్చునిటీ అనేది వాడి ఇష్టం ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. అది తప్పుగా అనుకుంటే అది వాడి పొరపాటు. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు టీంలోకి లాక్కోవాలి. అసలు కరెక్ట్గా డీటెయిల్గా ఇలా ఉంటుందండి ప్రాసెస్. సో ఇలా చేసుకుంటే యూ కెన్ ఎర్న్ దిస్ మచ్ మనీ అని చెప్పాలి. ఓకే, అది చెప్పకుండా ఇదంతా మీరు ఏదో చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం అండి, నా విషయంలోకి వచ్చేసి కొంతమందికి లీడ్స్ అడిగారు. సో లీడ్స్ గురించి ఈరోజు వీడియో చేయాలి, కాకపోతే ఈ కమెంట్స్ కోసం మనం లేట్ చేసాం. సో లీడ్స్ అనేది దాని గురించి మీకు కన్ఫామ్గా డీటెయిల్గా ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో లీడ్స్ జనరేట్ మీరు చేసుకుంటారా? లేదు. లీడ్స్ గురించి నన్ను ఒక పర్సన్స్ కాంటాక్ట్ అయ్యాడు. సో ఆ పర్సన్కి మీరు లీడ్స్ అనేది డైరెక్ట్గా మనీ పే చేసుకొని లీడ్స్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. అండ్ ఇంకోటి ఫర్దర్గా మనకి కొన్ని కంపెనీస్ యాడ్ అయ్యాయి. సో ఇదే ఫర్ ఎవర్ కాకుండా వేరే కంపెనీ ఉంది. అంటే ఇందులో ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే, అంటే నేను చేయలేను, నా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్విచ్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు ఎలాగో చేయను అంటున్నారు కాబట్టి, ఎలాగో ప్రోడక్ట్ రిటర్న్ పెడతారు కాబట్టి మీ అకౌంట్ ఎలాగో తీసేస్తారు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంపెనీకి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. అంటే దీనిలాగా మనకి ఇంత హార్డ్ ఉంటుందా అంటే ఉండదు, ఇంత ఇన్వెస్ట్మెంటా అంటే ఉండదు. జస్ట్ ఫస్ట్ మీటింగ్ విని అందులో మీకు ఇష్టమైతేనే మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. అప్పుడు అంటే నేను దానికి మీకు నా నెంబర్ కావాలి కదా, సో అందుకనే నా నెంబర్ ఇక్కడ ఇస్తాను. సో ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ చేయకండి. కాల్ లిఫ్ట్ చేయలేదంటే కాల్ ఎందుకంటే లిఫ్ట్ చేయను, ఏదో వర్క్లో ఉంటాను, అది ఫ్లైట్ మోడ్లో ఉండొచ్చు, రింగ్ అవుతుంది, ఏదైనా అవుతుంది, కానీ నేను ఎత్తలేను. అందుకని నేను డైరెక్ట్గా మెసేజెస్కి రిప్లై ఇచ్చి తర్వాత వాట్సాప్ కాల్ని నేనే మీకు చేస్తాను ఇఫ్ పాసిబుల్. అండ్ ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్లో కానీ మీటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అంటే
కొంచెం బ్రేక్ ఇచ్చాం. ఇక్కడలాగా మనము సండే కూడా హాలిడే ఉండదు అని అనుకోకండి. జస్ట్ మనం అక్కడ చేసేది 1 hour వరకు మాత్రమే. అది కూడా 1 weekకి 1 hour లేదంటే 4 hours వరకు మాత్రమే. 1 weekకి అంటే ఒక 1 weekకి 4 hours, ఎట్లా అంటే ఒక 7 daysకి ఒక 4 hours అట్లా స్పెండ్ చేస్తే చాలు, అంతకు మించి లేదు. అంటే మనీ బాగానే వస్తుంది అలా చేసినా కూడా అంటే వస్తుంది. అండ్ ఫర్వర్ కంటే బెస్ట్ వస్తుంది అంటే మ్యాక్సిమం ఫర్వర్లో ఎక్కువ మంది జాయిన్ అయ్యారు కాబట్టి మీకు రాదు. అందులో అయితే కన్ఫామ్గా జాయిన్ అవుతారు. బికాస్ అక్కడ మీరు ఫుడ్ గురించి చెప్పరు, ఏం చెప్పరు, జస్ట్ ఒక రిఫరల్ ప్రాసెస్ మాత్రమే కాబట్టి కన్ఫామ్గా మీకు మనీ వస్తుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ మీ, మీకు దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈరోజు కాదు, ఫస్ట్ మీటింగ్ విన్న తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటిదని. ఎందుకంటే మనం ఫస్ట్ ఏదైనా ఒక ప్రాసెస్ని చదివిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కరెక్ట్గా అర్థమవుతుంది. సో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అర్థం కాలేదు అంటే తర్వాత నేను మళ్ళీ మీకు ఒక అర్థమయ్యే విధంగా మీ అందరికి ఒక మీటింగ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేలా చేస్తాను. ఆల్రెడీ మీకు దగ్గర ఒక కంపెనీ ఏముందా అంటే లేదు, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ అనేవి బోచ్చులు ఉన్నాయి. కాకపోతే అందులో గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. అండ్ అందులో ఎత్తేసే కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే అందులో మనకి ఎంచుకొని మనకు తెలిసిన పెద్ద పెద్ద సీనియర్స్ మనకి రికమెండేట్ చేసిన కంపెనీస్ మాత్రమే నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫరెవర్ కూడా నేను ఆల్రెడీ చేశాను అండ్ 1 lakh ఇన్వెస్ట్ చేసుకున్నాను ఫరెవర్లో ప్రొడక్ట్స్ గురించి మాత్రమే. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ ఉన్న క్వాలిటీ గురించి చెప్పడానికి, ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నేను అంతా చేసుకొని అండ్ అలాగే నేను రీటైలింగ్ చేసుకొని నా లక్ష్యం అనేది నేను ఎలాగోలా తెచ్చేసుకున్నాను. నా ప్రొడక్ట్స్కి సంబంధించిన డబ్బులు నాకు వచ్చాయి. ప్లస్ ఇంకా ఎక్స్టర్నల్గా కూడా నేను ఇంకా ప్రొడక్ట్స్ సేల్ చేస్తూ రీటైలింగ్ చేస్తూ నాకు మనీ అనేది ఇన్కమ్ వస్తుంది. అది ప్రాసెస్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ప్రొడక్ట్స్ గురించి ఉందంటే లేదు, అక్కడ ఒక సంథింగ్ గురించి ఉంది. సో వాళ్ళు ఏమన్నా అంటే ముందు కంపెనీ డీటెయిల్స్ కానీ ఏదైనా సరే ఫస్ట్ చెప్పకండి సార్, తర్వాత మనం దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే సో ఏదైనా సరే ఫస్ట్ మనం చెప్పకూడదు, చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటి గురించి నేను ఒక వీడియోలో చెప్పలేను. సో అదంతా మీటింగ్ విన్న తర్వాత మీ ఇష్టం ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు అని క్లారిటీగా ఇక్కడ చెప్పేస్తున్నాను. అండ్ ఇంకో విషయం వెంకట సాయి, నువ్వు ఈ వీడియోకి ఏ రిప్లై ఇస్తావో నాకు తెలీదు. అండ్ ఒకటే చెప్తున్నాను బ్రో, మీకు ఇది ప్రాసెస్ అనమాట. ఓకే, ఆడ నమ్ముకొని మొత్తం 1 year నువ్వు అన్నారు కదా, 1 year పెట్టుకొని చేసుకుంటే నా దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు, కావాలంటే ఒక మీటింగ్ కూడా మీకు చేయిస్తాను. ఆయనతో పాటు 3 years చేశాడు జెన్యున్గా. మేనేజర్ మోసం చేయడంతో మొత్తం ఇది అయిపోయింది. ఓకే, అంటే మేము మంచిగా ఉంటామంటే అందరూ అలా ఉండరు. అందరిలో కొంచెం కుళ్ళు ఉంటుంది, కొంచెం ఆడ దిగిపోతాడేమో అని. ఫరెవర్లో ఆ ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే ఫరెవర్లో ఒక ప్రాసెస్ పెట్టాలి, అది ఒకటి పెట్టడం మర్చిపోయాడు మన CEO. ఆ ప్రాసెస్ అనేది నేను వేరే కంపెనీలో చూసాను. అదే ప్రాసెస్ ఇక్కడ పెట్టుంటే ఫరెవర్లో ఎంతమంది మేనేజర్లు ఉన్నారో అంతమంది అసిస్టెంట్ మేనేజర్లు ఉండేవాళ్ళు. అసిస్టెంట్ మేనేజర్ ఎంతమంది ఉన్నారో అంతమంది సూపర్వైజర్లు ఎంతమంది ఉన్నారో అంతమంది అసిస్టెంట్ సూపర్వైజర్లు ఉండేవాళ్ళు. ఓకే, సీనియర్ మేనేజర్లు 9 ఉంటే మేనేజర్ల దగ్గరికి ఎంతమంది ఉంటున్నారు, అంతమంది కాకుండా కొంతమంది ఉండేటట్టుగా ప్రాసెస్ ఉంటుంది. ఓకే సర్లే, మనకు అదంతా ఎందుకు. సరే మరి ఉంటాను. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే కింద లైక్ ఉంటుంది. మరి నీకు నచ్చితే లైక్ చేసుకో, అది నీ ఇష్టం, నేను ఏం చేయను. ఎందుకంటే మళ్ళీ ఒక వీడియోకి మంచి బూస్ట్ వస్తుందని ఒక ఆశతో మాత్రం. కమెంట్ అనేది కన్ఫామ్గా చేయి, చెప్పేగా నెంబర్ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. లీడ్స్ గురించి కానీ, కంపెనీస్ గురించి కానీ, ఇంకా ఫరెవర్లో డీటెయిల్స్ గురించి కానీ, దేనికైనా అదే నెంబరు. సో నెంబర్ ఎందుకు ఇస్తున్నానంటే చాలామంది ఇవి కమెంట్ చేయడంతో రిప్లై కొన్ని మనం ఇవ్వలేక కొంతమంది ఇలాంటి వాళ్ళు ఇలా రిప్లైస్ ఇచ్చేసి వెయిట్ చేయండి అని చెప్పడం. అంటే కంపెనీలో జాయిన్ అవ్వని వాళ్ళకి కూడా వీళ్ళకి రిప్లై ఇచ్చేస్తున్నారు. లేదు వెయిట్ చేయండి, వాళ్ళు జాయిన్ అవ్వలేదు, జస్ట్ జాయిన్ చెప్పారు, సో వెయిట్ చేయండి వచ్చేస్తాను అన్నారు. సర్లే అదంతా మనకి ఎందుకు కానీ. సో ఉన్నా మరి ఎలా వస్తాను. బాయ్ రేపు చూసుకుందాం, మళ్ళీ రేపు కలుద్దాం. సరే మరి ఎలా వస్తున్నాను. బాయ్.